మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నాకైతే జ్వరంగా దగ్గు ఆయాసం వస్తుంది. మరి నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. గొంతు కూడా సరిగా లేదు, కానీ దేవుడే ఈరోజు మనతో మాట్లాడతారని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. ఎంతోమంది జ్వరాల కోసం ప్రార్థన చేసి ఆయుస్ వాళ్ళు, సీరియస్ వాళ్ళు ఉపవాసాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా సీరియస్ ఉన్నారని, ప్రాణాల మీదకి వచ్చిందని, అనారోగ్యాలు వచ్చినాయని, జ్వరాలు వచ్చినాయని, అబ్బాబ్బాబ్బా ఎన్ని ఫోన్ కాల్స్, ఎంత వాళ్ళ కోసం ఏడుపు కన్నీరు. దేవుని సన్నిధిలో ఈరోజు నిజంగా సిక్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ నా కోసం ప్రార్థన చేయాలి. మీరు ఇంక ఇప్పుడు అది ఇదని నన్ను టెన్షన్ పెట్టుకోకుండా మీరేం చేయాలంటే నా కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును మీకు తెలియదు. ఆయన ఆకస్మికంగా వచ్చి మీరు నిద్రపోవుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నాను, అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండుడి. దేవుడు రాకడ గురించి చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. శిష్యులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నిన్నెంతగా వెంబడిస్తున్నాం కదా, నిన్నెంతగా ప్రభువా మేము వెంబడిస్తున్నాం, అన్నిటినీ వదిలేస్తాం దేవా, మా భార్యల్ని, పిల్లల్ని, తల్లిదండ్రులను, ఎద్దులను, మా సమస్త వలలను అన్నిటినీ వదిలేసాం. నువ్వు రా అంటే మేము వచ్చేసాం. కానీ అసలు ఏంటి మా పరిస్థితి, ఎలా ఉంటుంది, ముగింపు ఎలా ఉంటుంది అని యేసు ప్రభుని చాలా ప్రశ్నలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. శిష్యులు అడుగుతున్నారు, జనం అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు. అయ్యా మీరు వచ్చారు, అద్భుతాలు చేస్తున్నారు, ఎవరి ప్రార్థన అయినా మీరు వింటున్నారు, కానీ దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన సూచనలు ఏంటి అంటే ప్రభువుని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఇంటి యజమానుడు ప్రొద్దుగుకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసేటప్పుడు వచ్చును, ఎవరికీ తెలియదు. ఎవరంట? ఇంటి యజమానుడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మన గుర్తుకొస్తుంటే మన ఇంటి యజమానుడు ఎవరు చెప్పండి? ప్రతి ఇంటికి యజమానుడు భర్త కదా, నిజమే. ఒకవేళ ఆ ఇంటి యజమానుడు భర్తే, కానీ అస్సలు మనందరికీ యజమానుడు ఎవరో తెలుసా? మన సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథం 54లో రాయబడినట్టుగా ఆయన మన ఇంటి యజమానుడు, మన జీవిత యజమానుడు. మన జీవితానికి ఆయన యజమానత్వం ఎంత గొప్ప దేవునో తెలుసా? అందుకని ఒక యజమానుని చేతిలో మనందరం నమ్మకంగా ఉండాలి. ఒక యజమానుడు, ఒక పనివాడు ఎంత నమ్మకమైతే శతాధిపతి అడుగుతున్నాడు, అయ్యా నేను ఒక మంచి యజమానుని, నేను ఒక మంచి అధికారిని, కానీ నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, నీవు మాట మాత్రమే సెలవిస్తే అతడు బ్రతుకుతాడు అని చెప్పాడు కదా. నిజమే. యజమానుని యొక్క లక్షణాలు ఏంటంటే, దేవుడు ఎప్పటికీ యజమానుడు భూమి మీద భర్త, భార్య, పిల్లల్ని, తల్లిదండ్రులను, కుటుంబాన్ని, ఆ యొక్క జీవితాన్ని ఎలా గడుపుతూ బాధ్యతగా నడుస్తాడో, అన్నిటికంటే ముందు ఒక కుటుంబం ఏర్పాటు చేసిన మనలను దేవుడే మన యజమానుడిగా, మన భారం మోసేవాడిగా, మన బాధ్యత మోసేవాడిగా, మన కష్టాలన్నీ ఆయన భుజం మీద వేసుకొని ప్రతి నిత్యము నడిచేవాడిగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి యజమానుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసు. ఆ యజమానుడే చెప్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడట? అర్ధరాత్రి వస్తాడో తెలియదు, కూడు కూసేటప్పుడు వస్తాడో తెలియదు, తెల్లవారినప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, కానీ ఆయన అకస్మాత్తుగా వచ్చును. నిజమే. ఆయన వచ్చేటప్పుడు కూడా సూచనలు చెప్పాడు కదా. ఏ సూచన అయితే నేను వస్తున్నాను అని మీకు అర్థమవుతుంది, ఏ సూచనలు అయితే ఈ సూచనలు విన్నప్పుడు ప్రభు యేసు రావటానికి దగ్గరగా ఉంది, లేత ఆయన రాబోతున్నాడు. అర్ధరాత్రి అయినా రావచ్చు,
కోడి కూయక ముందైనా రావచ్చు, తెల్లవారుజామైనా రావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనము మెలుకొని ఉండాలి. మేలుకొని అంటే నిద్ర కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ టైంలో అయినా ప్రభు రావచ్చు. ఈలోపు మనం రక్షణ పొంది, ఈలోపు మనం మన క్రియలను సరిచేసుకుని, ఈలోపు మన జీవితంలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిచేసుకుని, సమస్తమును కూడా దేవుని సన్నిధానంలో మనం విడిచిపెట్టేసినప్పుడు తప్పకుండా మనం ఈ లోకంలో పోరాడుతున్నాం. కార్తీకం, పిల్లలు, కష్టం, జీవితం, గుండె పగిలే విధానం, కన్నీళ్ళు, మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని ఏడవటం, ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ ప్రభు, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండండి. ప్రభు వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో మన ప్రయాణం సాగాలి. ఆయనతో మన జీవితం సాగేటట్టుగా మనం సిద్ధపడాలి. అదే మెలకువగా ఉండే స్థితిగతులు. మంచిది. దేవుడు ఈరోజు సిద్ధపడమన్నారు కదా. ప్రభు కొరకు మనందరం సిద్ధపడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ఆత్మ తండ్రివైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి, ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండి నాయన యేసయ్య, మీ సన్నిధానంలో నా ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించి ఈ రోజంతా తోడైండి నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.